మరి రిపోర్ట్ నీ కాడు ఉంది కదా, వెంటనే ఇప్పుడే సిబిఐనో సివిసినో వెంటనే పంపి నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఇన్వెస్టిగేషన్ చెయ్యి అని అడిగిన. సప్పుడు లేదు. అమృత్ స్కామ్ జరిగింది, రేవంత్ రెడ్డి బామ్మర్దికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు, ఆయన కంపెనీకి అర్హతనే లేదు అని చెప్పి ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన. సప్పుడు లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద, తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. రైడ్ అయ్యి కూడా 200 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు ఈడీ వాడు చెప్పాడు, శ్రీనివాసరెడ్డి చెప్పాడు ఏం దొరికిందిరా అయ్యా అంటే. టీవీలలో మాత్రం స్క్రోలింగ్లు వచ్చినాయి, కౌంటింగ్ మెషిన్లు పోతున్నాయి, బాగా పైసలు దొరికినాయని వచ్చినాయి. ఏం దొరికిందో పరమాత్మకే తెలియాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, 2 పార్టీలు తెలంగాణలో మాత్రం దొందే, ఇద్దరు ఒకటే. ఇద్దరు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు వాళ్ళకి పట్టాయి, తెలంగాణలో ప్రజా పోరాటాలు వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ బాగుండు అంతకంటే ఇష్టం లేదు. అందుకే నేను మీ అందరితో కూడా ప్రార్థించేది, ముఖ్యంగా మా కార్పొరేటర్లు, మా గౌరవ శాసనసభ్యులు, ఎవరెవరికైతే 24 తారీఖు జరిగే ఎన్నికలు